మావోయిస్టుల్లో మార్పు కోసం మహారాష్ట్ర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు. నయానో భయానో కాకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో వారిలో మార్పుకు కృషి చేస్తున్నారు. మావోల ప్రాబల్యం తగ్గించేందుకు మహారాష్ట్ర పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ కదలికలు ఉన్న సమయంలో మావో సానుభూతి పరులపైనే పోలీసులు ఫోకస్ పెడతారు. అన్నలు బంధుకు పిలుపునిచ్చిన, పేల్చివేతలకు పాల్పడిన, సంస్మరణ వారోత్సవాలన్న వెంటనే సానుభూతి పరులను అదుపులోకి తీసుకుని జైళ్లకు పంపిస్తారు. కానీ మహారాష్ట్ర పోలీసులు కాస్త కొత్తగా ఆలోచించారు. మావో వారోత్సవాలు సక్సెస్ కావడానికి సానుభూతి పరుల పాత్రే కీలకమని భావించి వారిని కట్టడి చేసే చర్యలు ప్రారంభించారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల నుంచి సానుభూతి పరులను సమీకరించి వారిని బృందాలుగా ఏర్పాటు చేసి పుణ్యక్షేత్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థల వద్దకు తీసుకెళ్తున్నారు. ఇలా సుమారు 50 మందితో కూడిన సానుభూతి పరుల బృందాన్ని సరిహద్దులు దాటించి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కాళేశ్వరం, ముక్తీశ్వరాలయంలో ప్రత్యేక దర్శనాలను ఏర్పాటు చేయించి విందు భోజనాలు పెట్టించారు. ఓవైపు తమతో కలిసి టూర్లు తిప్పుతూనే మధ్యలో వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు మావోలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా సిరోంచ ఎస్టీపీఓ శివాజీ ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఊరూరా వెతికి సానుభూతి పరులను పట్టుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.